రేవంత్ రెడ్డి కోసం వేయాలా మా బీసీల ఓట్లు, లేదా దొర కోసం వేయాలా మా బీసీల ఓట్లు, మా ఓట్లు? నేను దళితుడిగా చెప్తున్నా, ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా, నేను మా బీసీల కోసమే నేను వేస్తా, మా వర్గీకరణ కోసం వేస్తా, మా బీసీల కోసం వేస్తా. నేను ఇప్పుడంట లేను. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్న రోజుల్లో మా కొండ లక్ష్మణ్ బాపూజీ మొదటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన బతికినప్పుడు నేను ప్రచారం చేసినోని. అంటే 67 ఏళ్ళ స్వప్నం 56 నుంచి 2023 వరకు అందరూ అయినరు. మధ్యలో ఒక దళితుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మా సంజయ్ అయ్యాడు. మా బీసీలు కాలేదు కదా. కావడానికి ఒక అవకాశం వస్తున్నప్పుడు మీకు 100 సీట్లలో మెజారిటీ అది డిపాజిటర్ రాదు, మీరు ఎట్లా చేస్తారంటే 100 సీట్లు మీరు గెలవబోతుంటారని మీరే చెప్పుకుంటున్నప్పుడు బీసీలకు ఎందుకు ఆ మాట అంటలేరు? అంటే బీసీల గురించి ఆ మాట అంటలేదంటే అర్థం ఏంటిది? అంటే మీరు ముఖ్యమంత్రి కావాలన్నా? ఎంతమంది రెడ్లను ముఖ్యమంత్రి? మనం పిచ్చం వేస్తే అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పోయినటువంటి చెత్తగా కొడుకులు కదా, అవునా కాదా? వాళ్ళకి పిచ్చం వేసింది ఎవరు? మనమేనా కాదా? ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేస్తే కదా ఇక్కడ ఉన్నటువంటి మీ ఖమ్మం ధరలు అసెంబ్లీ పార్లమెంట్ లోకి అడుగులు పెడుతున్నటువంటిది. మనం మళ్ళీ 42% కావాలి, 52% కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, సర్పంచ్ సీట్లు కావాలి అని అడుక్కునేటటువంటి అవసరం మనకుందని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మనం ఈ లోపు జరిగేటటువంటి ఏ ఎన్నిక వచ్చినా మనం అగ్రవర్ణ నాయకులకు ఓటు వేయని ప్రమాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉండబడినటువంటి మీది, ఈ వేదిక మీద ఉండబడినటువంటి నాయకులకు ఉందనేటటువంటి వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక వదిలేసుకొని రోడ్డు మీదకి వచ్చి నాకు బీసీలే ముఖ్యమంత్రి తిరుగుతున్నటువంటి నాయకుడు మరి తీర్మానం మల్లన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలన్నింటినీ కూడా బొందబెట్టి మన బీసీల పార్టీని పుట్టేయాల్సిందిగా మరి అన్న మల్లన్న గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బీసీల పార్టీ పెట్టుకొని బీసీల అంతు చూసి బీసీల యొక్క సత్తా చూపించి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలను పొందబెట్టి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని చాటుకుందామని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై బీసీ.